మరి ఈ కేసులో అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనకొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? గుకేష్తో చెస్ ఆడిన ఆనంద్ మహేంద్ర అసలు గెలిచిందెవరు? భాగ్యనగర్లో మరో ఘటన కలకరం రేపుతుంది. డైరెక్ట్గా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి ఒంటి మీద నగలను దోచుకెళ్లిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేసుకొని ఈ దారుణానికి పాల్పడుతున్నారు దొంగలు. మహిళ, వృద్ధులు ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. బయటికి వెళ్తే దొంగల నుంచి కాపాడుకోవడమే కష్టంగా ఉందంటే ఇప్పుడు ఏకంగా ఇంటి మీదకే వచ్చేస్తున్నారు. నగర వాసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్సింగ్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లలో దొంగతనం జరిగాయి. ఈ ఘటన మరవక ముందే సన్ సిటీలో మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కెళ్ళిపోయాడు. సన్ సిటీలోని విజయ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వాళ్ళ నేమ్స్ చెప్పడం లేదు. భార్యాభర్తలు పిల్లలతో కలిసి నివాసిస్తున్నారు. శుక్రవారం దొంగ పక్క బిల్డింగ్లో నుంచి విజయ అపార్ట్మెంట్లోకి వచ్చి ఆ తర్వాత ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపులు తెరిచిన మహిళా మెడలో నుంచి 4 తులాల పుస్తెల తాడును లాక్కెళ్ళిపోయాడు. ఈ దొంగ ఎవరో గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని బాధితురాలు తెలియచేసింది పోలీసులకి. బాధితురాలు ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చైన్ స్నాచర్ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలియచేశారు. గుకేష్తో చెస్ ఆడిన ఆనంద్ మహేంద్ర అసలు గెలిచిందెవరు? వరల్డ్ ఛాంపియన్ భారత్ యువ చెస్ ప్లేయర్ గుకేష్ దొమ్మరాజుతో చదరంగం ఆడిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర షేర్ చేస్తూ గత ఏడాది దుబాయ్లో జరిగిన టెక్ మహేంద్ర గ్లోబల్ చెస్ లీగ్ ఎడిషన్లో ఆన్లైన్ పైపర్స్ ప్లేయర్ గుకేష్తో ఆయన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఆ సమయంలో తాను ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్తో డ్రాగా ముగించినట్లు ఆనంద్ తెలియజేశారు. ఇద్దరు గేమ్ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా అల్లు అర్జున్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనకొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? నేషనల్ జాతీయ అవార్డు నా కుక్కనికే ఉండాలి, గానికి వస్తుందా అని చెప్పి కుట్ర పన్నిన దాంట్లో అల్లు అర్జున్ లేడా? జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అర్జున్ కుట్ర ఉందా? లేదా ఆయనకు బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోని లేఖ రాసింది వీళ్ళు కాదా? మరి ఈ కేసులో అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా? ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా? మరి ఓవరాల్ ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.